శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 49వ సర్గము. రావణుని ఆకారమును చూచి హనుమంతుడు ఆశ్చర్యపడుట. తతస్స కర్మణా తస్య విస్మితో భీమవిక్రమః హనుమాన్ రోషతామ్రాక్షో రక్షోదీపమవైక్షత. శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమవంతుడైన ఆ హనుమంతుడు రావణుని కృత్యమునకు ఆశ్చర్యపడెను. అతడు క్రోధముతో కన్నులెర్రజేసి ఆ రావణుని చూచెను. రావణుడు ఇంద్రజిత్తు ద్వారా తనను బంధింపజేసి సభకు రప్పించుకొనుటచే హనుమంతుడు విస్మయపడెను. రావణుడు సీతాదేవిని అపహరించుకొని వచ్చినందులకును అశోకవనమున ఆమెను బెదిరించినందులకును అతనిపై హనుమంతుడు కన్నులెర్రజేసి క్రుద్ధుడయ్యను. భ్రాజమానం మహార్హేణ కాంచనేన విరాజత ముక్తా జాలా వృతేనాథ మకుటేన మహాద్యుతిం. వజ్ర సంయోగ సంయుక్తై మహార్హ మణివిగ్రహై హైమైరాభణైశ్చిత్రై మనసేవ ప్రకల్పితై మహార్హ క్షౌమ సంవీతం రక్తచందనరూషితం స్వనులిప్తం విచిత్రాభిః వివిధాభిశ్చ భక్తిభిః. రావణుడు ధరించిన కిరీటము మేలిమి బంగారముతో నిర్మింపబడి మంచి ముత్యములచే పొదుగబడి ధగధగలాడుచుండెను. అట్టి కిరీటద్యుతులతో అతడు విరాజిల్లుచుండెను. సానులు దీరిన జాతి వజ్రములతోడను అమూల్యములైన మణులతోడను పొదుగబడి సంకల్ప మాత్రమున సిద్ధములై చిత్ర విచిత్రముగానున్న స్వర్ణాభరణములతో అతడు తేజరిల్లుచుండెను. వెలకట్టుటకు సాధ్యము కాని పట్టు వస్త్రములను అతడు ధరించిండెను. ఎర్ర చందనపు పూతలతో కస్తూరి మొదలగు ద్రవ్యములచే పంక్తులు దీరి కుదురుకొనిన త్రిపుండ్రముతో వివిధములగు చిత్రములతో అనులిప్తుడై ప్రకాశించుచుండెను. వివృతైర్దర్శనీయైశ్చ రక్తాక్షై భీమదర్శనై దీప్తతీక్ష్ణ మహాదంష్ట్రై ప్రళంబ దశనచ్చదై శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాల సమాకీర్ణై శిఖరైరివ మందరం. అతని కనులు విశాలముగా నుండుటచే దర్శనీయములై ఎర్రబారియుండుటచే భయమును గొల్పుచును ఉండెను. దంతములు పదునుదేరి ప్రకాశించుచుండెను. పెదవులు వ్రేలాడుచుండెను. మహా తేజస్శాలియు వీరుడును అయిన రావణుడు 10 శిరస్సులతో ఒప్పుచు అనేకములైన క్రూరమృగములతో నిండిన శిఖరములు గల మందర పర్వతము వలె ఒప్పుచుండెను.
నీలాంజన చయప్రఖ్యం హరేణో రసిరాజత పూర్ణచంద్ర భవక్త్రేణ సబలాకమివాంబుదం బాహుభిర్బద్ధకేయూరై చందనోత్తమభూషితై భ్రాజమానాంగదై పీనై పంచశీర్షైరివోరగై. అతడు కాటుక కొండవలే విలసిల్లుచు వక్షస్థలమునందు మెలమెలలాడుచున్న హారములతో శోభిల్లుచుండెను. పూర్ణచంద్రుని వలె దగదగలాడుచున్న రత్నహారములతో విరాజిల్లుచు పెద్ద కొంగలతో కూడిన మేఘము వలె ఉప్పారుచుండెను. అతని బాహువులు మేలిమి చందనములచే పోయబడి ఉండెను. అవి జిలుగు పనితనము గల భుజకీర్తులతో మెరయిచున్న దండ కడియములతో అలంకృతములై ఉండెను. ఆ బాహువులు పరిపుష్టములై 5 పడగల సర్పముల వలె అలరారుచుండెను. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాసనే. అతని పీఠము మేలైన స్ఫటికమణులతో చిత్రముగా నిర్మితమై ఉండెను. అది రత్నముల కూర్పుతో అలంకృతమై ఉండెను. దానిపై శ్రేష్టమైన ఆస్తరణము అనగా రత్న కంబళము పరచబడి ఉండెను. అట్టి ఉన్నత సింహాసనముపై అతడు సుఖాసీనుడై ఉండెను. అలంకృతాభిరత్యర్థం ప్రమదాభి సమంతతః వాలవ్య జనహస్తాభి ఆరాత్ సముపసేవితం. చక్కగా అలంకరించుకొని వింజామరలను చేబూనిన కాంతలు చుట్టూను చేరి సమీపమున నుండి ఆ రావణుడుకు సేవలను నొనర్చుచుండిరి. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్రతత్వజ్ఞై నికుంభేన చ మంత్రిణ సుఖోపవిష్టం రక్షోభిః చతుర్భిర్బలదర్పితై కృత్స్నం పరివృతం లోకం చతుర్భిరివ సాగరై. మంత్రాంగతత్వమును బాగుగా ఎరిగిన వారును బలదర్పితులను అయిన దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అను రాక్షస మంత్రులు అతని చుట్టూను చేరియుండిరి. ఆ నలుగురు సచివులచే పరివృతుడై హాయిగా ఆసీనుడై ఉన్న రావణుడు 4 సముద్రములచే పూర్తిగా ఆవరింపబడి ఉన్న భూమండలము వలె ఒప్పారుచుండెను. మంత్రిభిర్మంత్రతత్వజ్ఞై అన్యైశ్చ శుభబుద్ధిభిః అన్వాస్యమానం రక్షోభిః సురైరివ సురేశ్వరం. మంత్రాంగమును నెరపుటలో సమర్థులైన వారును తన మేలుగోరువారును అయిన మంత్రులతో సేవింపబడుచున్న రావణుడు దేవతలతో సేవలను అందుకొనుచున్న దేవేంద్రుని వలె తేజరిల్లుచుండెను. అపస్య ద్రాక్షస పతిం హనుమానతితేజసం విష్టితం మేరుశిఖరే సతోయమివ తోయదం. ఆ విధముగా మహావైభవోపేతుడై మేరుశిఖరముపై నిలిచిన సజల మేఘము వలె తేజరిల్లుచున్న రాక్షసేంద్రుని హనుమంతుడు వీక్షించెను. సతై సంపీడ్యమానోపి రక్షోభిర్భీమ విక్రమై విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత. ఘోర పరాక్రమశాలురైన రాక్షసులు తనను మిక్కిలి పీడించుచున్నను ఆ మారుతి పరమాశ్చర్యముతో రావణుని చూచెను. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. తేజో విరాజమానుడైన రావణుని గాంచి అతని తేజస్సునకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచింపసాగెను. అహో రూప మహోధైర్యం అహో సత్వ మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత. అహో రావణుని ఈ రూపము అత్యద్భుతము, ధైర్యము నిరుపమానము, సత్వము ప్రశంసార్హము, తేజస్సు అసదృశము. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు. యద్యధర్మో బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య స సక్రస్యాపి రక్షిత. ప్రబలమైన ఇట్టి అధర్మమునకు ఒడిగట్టకున్నచో ఈ రావణుడు దేవేంద్రునితో కూడిన సురలోకమునకు సైతము ప్రభువై ఉండేడివాడు. అస్య క్రూరై నృశంసైశ్చ కర్మభిర్లోకకుత్సితై తేన బిభ్యతి కల్వస్మాత్ లోకసామరదానవాః. క్రూరములైన హింసాత్మకములైన లోక నింజములైన ఇతని అధర్మ కృత్యముల కారణముగా సురాసురులతో కూడిన లోకములు అన్నీను ఇతనికి భయపడుచున్నవి. అయం హ్యుత్సహతే క్రుద్ధః కర్తుమేకార్ణవం జగత్ ఇది చింతాం బహువిధాం అకరోన్మతిమాన్ హరిః దృష్ట్వా రాక్షస రాజస్య ప్రభావమతితౌజసః. ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమును ముంచి ప్రళయమును సృష్టించుటకు సమర్థుడు గదా. మిక్కిలి పరాక్రమశాలి అయిన రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు ఇట్లు పెక్కు రీతులా చింతింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 51 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 49వ సర్గము.